అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ అదే విధంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రతి గడప తొక్కుతూ ఉన్నాము. ఈ రోజు 28వ డివిజన్ లో నల్లకుంట ఏరియాలో 12వ లైన్ లో ఉన్నామనండి. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గా అప్పారావు గారు ఉన్నారు. అదే విధంగా అబ్జర్వర్ గారు కనకాచారి గారు వచ్చారు. అదే విధంగా మనకి ఈశ్వరరావు గారు, మన్నవ మోహన్ కృష్ణ గారు ఈ రోజు మన ఈ తొలి అడుగులో జాయిన్ అయ్యారు. ప్రతి గడప తొక్కుతున్నప్పుడు చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గడిచిన సంవత్సర కాలంలో అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించి ప్రజల మనసుల్లో ఆనందాన్ని నింపాము అని చెప్పి ఈ రోజు అడుగడుగున హారతులు పడుతూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడే ఈ 28వ డివిజన్ లోనే దాదాపుగా 11 కోట్ల రూపాయల వర్క్స్ ని శాంక్షన్ చేయించి ప్రతి ఒక్క వర్క్ ని ముందుకు తీసుకెళ్తున్నాము. శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాటర్ సమస్య ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాము. శానిటేషన్ దీంట్లో చాలా విపరీతమైన ప్రాబ్లం గా ఉండేది. అది ఈ రోజు ఆ ప్రాబ్లం లేకుండా సిబ్బందిని పెంచి అదే విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఈ డివిజన్ పరిధిలో కొన్ని ఏరియాల్లో లైట్లు అనేవి చాలా ప్రాబ్లం గా ఉంది, దాని మీద కూడా దృష్టి పెట్టాము. మొన్ననే ఇండెంట్ అంతా వచ్చి లైట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ సమస్య కూడా క్లియర్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వారి స్ఫూర్తితో వారి ఆదర్శాలతో మేమందరం నాయకులందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తూ ముందుకు వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.